సంపూర్ణ రైతు రుణమాఫీపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి రైతులను నిలువున ముంచుతారా అని నిలదీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని కెనరా బ్యాంకు ముందు రైతులు ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన వినయ్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. రైతులందరికీ రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మనము పేర్లలో చిన్న చిన్న మిస్టేక్ జరగడమా ఆ రకంగా జరుగుతుంది. ఆల్రెడీ ఆధార్ కార్డులో కానీ ఇంకోటి కానీ రేషన్ కార్డు కానీ ఇంకా చిన్న చిన్న రుణమాఫీ ఉన్నది. సంపూర్ణ రైతు రుణమాఫీపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి రైతులను నిలువున ముంచుతారా అని నిలదీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని కెనరా బ్యాంకు ముందు రైతులు ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన వినయ్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. రైతులందరికీ రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగింది 18,000 కోట్లే. అర్థమైందా? ఇంకా చేయాల్సింది ఉంది. అవి కెనరా బ్యాంకు ద్వారా మిస్టేక్లా మనము పేర్లలో చిన్న చిన్న మిస్టేక్ జరగడమా ఆ రకంగా జరుగుతుంది. ఆల్రెడీ ఆధార్ కార్డులో కానీ ఇంకోటి కానీ రేషన్ కార్డు కానీ ఇంకా చిన్న చిన్న రుణమాఫీ ఉన్నది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, రైతుల ధర్నా ఆందోళనకు సంబంధించిన అలాగే రైతులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా తయారైందని చెప్పవచ్చు. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రజలకు రుణమాఫీ చేస్తాము, రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పిన నేపథ్యంలో రైతులంతా ఉదయం నుంచి ఆశతో నిన్నటి నుంచి బ్యాంకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. తీరా బ్యాంకులకు వెళ్లి వాకప్ చేసే వరకంటే మీ పేరు మీద ఉన్న ఇంకా రుణం అలాగే ఉంది, మాఫీ కాలేదని చెప్పడంతో రైతులంతా బ్యాంకర్లకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏఓ అగ్రికల్చర్, జేడీ అగ్రికల్చర్ స్థాయి అధికారులకు గొడవలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏమో మాఫీ చేసిందని చెప్తున్నారు, కనీసం ఇక్కడికి అసలు స్పందన లేదు, మాఫీ జరగలేదంట. అసలు మాఫీ జరిగిందా లేదనే విషయం ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేక ఇటు అధికారులతో అదేవిధంగా ఇటు ఏఓ అగ్రికల్చర్, జేడీ లెవెల్లో ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రంలో కెనరా బ్యాంకు ముందులా రైతులు నిరసన కార్యక్రమం చేపట్టిందండి. అక్కడ ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి రైతులు కలవడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి హోదాలో రుణమాఫీ జరిగింది, 2 లక్షల పై ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ చేశామని చెప్పిన మా రుణం మాఫీ అయిందా లేదని రైతులకు వాకప్ చేస్తుంటే మేనేజర్ కు అడిగి తెలుసుకుంటే ఏ ఒక్కరు కూడా స్పష్టమైన సమాధానం లేని నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వేరే పని నిమిత్తం బ్యాంకు దగ్గరకు వచ్చినటువంటి కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వినయ్ రెడ్డి రైతులకు కంటపడ్డాడు. ఈ నేపథ్యంలో రైతులు నేరుగా వెళ్లేసి అక్కడ ధర్నాకు దిగుతున్న రైతులు వినయ్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత అదేవిధంగా మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు కదా, రైతుల రుణమాఫీ సంపూర్ణం చేస్తాం, రైతులను ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు కదా, మరి రుణమాఫీ ఎందుకు జరగలేదు? దాదాపుగా నెల రోజుల నుంచి ఇదే చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ముందుగా రుణమాఫీ ఎవరికైతే చేశామని చెప్పారు, ఇప్పటి వరకు స్పష్టత లేదని రైతులు తమ బాధను వెళ్ళకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రైతుల బాధలను ఒకరికొకటి చెప్తే ఎమ్మెల్యేని ఇవ్వరైపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎవరైతే వినయ్ రెడ్డి ఉన్నాడో రైతులకు సమాధానించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఓట్లప్పుడు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట చెప్తున్నది. ఈ నేపథ్యంలో రైతులను ముంచే ప్రయత్నం, రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా రైతుకు మూల్యం చెల్లించుకోక తప్పదనే వర్షన్లు ఇవాళ రైతులు
ఏకదాటిగా ఎవరైతే కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి ఉన్నాడో ఆయనను నిలదీయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేదేం లేక అక్కడ నుంచి వినయ్ రెడ్డి వెనుతిరిగిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతు కోసం చేస్తామని చెప్పినటువంటి రుణమాఫీ ఇప్పటి వరకు చేయకపోవడంలో ఆంతర్యం ఏదని ప్రశ్నించడంలో అక్కడ ఉన్నటువంటి వినయ్ రెడ్డి చిత్తగించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రైతులు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రైతులకు ఏమార్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు మొదటి దశగా రుణమాఫీ జరిగిన అంశం ఇప్పటి వరకు రైతుల దగ్గర ఏదైతే మీకు బాబ్కి మీ రుణమాఫీ క్లియర్ అయిందని ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి కానీ అగ్రికల్చర్ ఆఫీసుల నుంచి కానీ ఇప్పటి వరకు సందేశాలు అందలేదు, ఆదేశాలు కూడా జారీ కాలేదు. ఎవరైతే మొదటి దశగా రుణమాఫీ జరిగింది అంటున్నారు ఇప్పటి వరకు వారి ఖాతాలో డబ్బు జమ కాక అసలు ఇంతకీ మాకు ఉన్నటువంటి రుణమాఫీ జరిగిందా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేకపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అటు బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో హైవే దిగ్బంధం జరిగింది. నేషనల్ నంబర్ 63 పైన రైతులు ఏకదాటిగా ఒకేసారి వచ్చి కూర్చోవడం వల్ల ఇటు రెండు వైపులా ట్రాఫిక్ కూడా జామ్ అయిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేవని రైతులంతా ఆవేదన చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు జరిగింది 18,000 కోట్లే. అర్థమైందా? ఇంకా